పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయంలో హైకోర్టు తాజా ఆదేశాలు బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నాయంటూ ఆ పార్టీ సంబరపడుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి షాక్ ఇచ్చారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీకి పీఎస్సీ చైర్మన్ గా పదవిని కట్టబెడుతూ బీఆర్ఎస్ కు ఝలకిచ్చారు. పీఎస్సీ చైర్మన్ పదవి అనేది ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులకు ఇవ్వటం సంప్రదాయకరంగా వస్తోంది. కేసీఆర్ ప్రతిపక్ష నేతగా ఉండటంతో ఆ పార్టీలో కీలకమైన నేతగా ఉన్న హరీష్ రావుకు పీఎస్సీ చైర్మన్ పదవిని ఇవ్వాలని బీఆర్ఎస్ భావించింది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై పీఎస్సీ భేటీలోని నిర్ణయాలు జరుగుతూ ఉంటాయి. దాంతో ఈ కీలకమైన పదవిని హరీష్ రావుకు ఇవ్వాలని బీఆర్ఎస్ భావించిన రేవంత్ మాత్రం సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే అరకపూడి గాంధీకి పీఎస్సీ చైర్మన్ పోస్టును కట్టబెట్టారు. ఆయన కాంగ్రెస్ లో చేరినప్పటికీ అరకపూడి గాంధీకి టెక్నికల్ గా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కావడంతోనే రేవంత్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పీఎస్సీ పదవిపై హరీష్ రావు సీరియస్ అయ్యారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు పీఎస్సీ చైర్మన్ పదవి ఇవ్వడం హాస్యాస్పదం అని వ్యాఖ్యానించారు. బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకులకు ఈ పదవిని ఇస్తారని, రేవంత్ మాత్రం అందుకు విరుద్ధంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేకు ఇచ్చారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.